ఓకే. నాకొకటి చిన్నది. నేను రీసెంట్‌గా ఒక రీల్ చూసాను. రీల్ చూసి ఆయన్ని అడుగుదామని చెప్పి కాల్ చేద్దామనుకున్నాను. బట్ నాకు ఆయన లిఫ్ట్ చేయరు. అంతకుముందు నేను మాట్లాడాను. ఏదో గ్రహం శాంతించాలంటే సాయంత్రం పూట ఎంతో ఎంఎల్ మందు తాగితే గ్రహం శాంతిస్తదంట. అసలు ఈ గ్రహాల శాంతికి, మందుకి సంబంధం ఏంటనేది నాకు ఆ లాజిక్ అనేది ఇప్పటికి అర్థం. ఏం లేదు. అది చెప్పింది అబ్సల్యూట్ నిజమమ్మా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఏంటంటే మనిషికి 2 గ్రహాలుంటాయి. ఒకటి ఆగ్రహం, ఇంకోటి నిగ్రహం. ఓకే. సో, అవన్నీ కూడా శాంతించాలంటే సాయంత్రం తీర్థం పడాలి. తీర్థం పడ్డప్పుడు శాంతిస్తాయి. ఇవి ఆగ్రహాలు అనుకుంటున్నాను నేను. ఇంకోటి అఘోరి మాతని తీసుకొచ్చి పూజ చేయించుకోవాలి. అంతే. ఆవిడ నోరు తెరవని చెప్పి ఒక్క బూడిదేసిందంటే నీ గొంతు అసలు శ్రేయ ఘోషల్ అయిపోతావు. సో, కానీ ఇలాంటి లాజిక్‌లు ఇలాంటి వాళ్ళ మన సొసైటీలో ఉంది. వీళ్ళ సెలబ్రిటీ అంటే ఫస్టు ఒక పాజిటివ్ థాట్ అనేది మనం ఇంకొక గంటలో పోనీ చనిపోతామన్నా, ఇంకోటన్నా గూడా ఇంకో 10 రోజులు బతికిస్తది. బట్ బతుకుదామన్న హోప్ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే దీని వలన అసలుగా దీనికి కూడా ముందుకు కూడా వెళ్ళలేరేమో అనిపిస్తుంది. నేను అవి చూస్తూ ఉన్నా. డెఫినిట్‌గా నేను అడుగుదాము అని అనుకున్నాను. ఒక నా కో యాంకర్ వాళ్ళు దీనిలో చూసాను. ఆ రీల్ కట్ చేసి పెట్టారు. కట్ చేసి పెట్టినప్పుడు నేను ట్రై చేశాను. ఏంటి భూకంపం వచ్చేస్తుందా? భూకంపం నేను చెప్పాను. అది ఎగ్జాక్ట్ అయ్యింది అని చెప్పి ఒకళ్ళు చేశారనమాట. అమ్మా మీకు 2012 డిసెంబర్ 21వ తేదీ 21 యెస్. గుర్తుందా? యుగాంతం అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్‌లోనండి ఏం చేయాలి ఇప్పుడు? అయిపోతుంది. ఎప్పుడో నేను పుట్టకముందు ఎప్పుడో అనుకుంటాను. స్కైలాబ్ పడిపోతుంది. స్కైలాబ్ పైనుంచి ఒక ఉపగ్రహం పడిపోతుంది. మన మీద పడిపోతుందని చెప్పి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకొచ్చేసి ఏమీ లేదు దానికి. జనాల్ని భయపెట్టి ఆ భయాన్ని ఆదాయంగా మలుచుకోవడం అనేది ఇది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మందు కొడితే ఆ గ్రహం శాంతిస్తుందా? సో, నాకు ఇన్ని డేస్ నుంచి వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, వీళ్ళు డైవర్స్ తీసుకుంటారు. లేదు ఈ ఎమ్మెల్యే అట్లా, ఆ ఎమ్మెల్యే ఇట్లా ఒక ఇదంతా నడిచింది. నడిచిన తర్వాత సరే అది కరెక్టో, రాంగో పక్కన పెడితే ఏదో తను ఫేమస్ అవ్వడానికో, ఏదో చేయడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో ఇంకోటి చేసావు. సరే కరెక్టే దాని సెలబ్రిటీస్ మీద కాబట్టి సరే ఎంతో కొంత వాళ్ళ తిప్పలు వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. బట్ నువ్వు చెప్పే ఇట్లాంటివి విని లేనోళ్ళు కూడా లేనిపోయిన అలవాట్లు చేసుకుంటారేమో అని ఒక ఇదో నాకు థాట్ అనిపించింది. అరే! ఇప్పుడు నిజంగానే వాడిది అదే రాసో, గ్రహమో ఏదో అయ్యుండొచ్చు. అమ్మో! ఆయన చెప్పాడు అంటే ఆయన చెప్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలకే జరిగింది. ఒకవేళ మనం చేస్తే మనకు కూడా నువ్వు పాజిటివ్ చేయకపోయినా పర్లేదు. మన వల్ల ఒకడికి ఉపయోగం లేకపోయినా పర్లేదు గానీ, వాడిని నెగెటివ్ చేసి ఇచ్చేయడం దేనికి అసలకి? దీనికి ఎండ్‌లెస్ కార్డే లేదా? ఎన్ని డేస్ నుంచి చెప్తున్నాము చెయ్యొద్దు. అమ్మా ఇప్పుడు ఆయన చెప్పడం ఆయన్ని మాట్లాడొద్దు అనే హక్కు మీకు లేదు. ఫస్ట్ పాయింట్. మీకు కాదు, నాకు కాదు లేదు. ఆయన నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుకోవచ్చు. దాంట్లో పాయింట్ ఉందా లేదా అనేదే మీరు గ్రహించాలి తప్ప ఆయన ఆయన డైరీలో ఆయన రాసుకోవచ్చు. ఆయన ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో నాకు ఈ కల వచ్చింది, భూకంపం వస్తుందని పెట్టుకోవచ్చు. మీరు నమ్మితే అది మీ ఛాందసం తప్ప ఆయన చెప్పాడు ఆయన ఎందుకు తిడతారు? రకరకాల మంది ఉన్నారు ప్రపంచంలో. అఘోరీలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. మన దేశం వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి అంటే ఒక అల్లు అర్జున్ గారి డైలాగ్ కూడా గుర్తొస్తుంది. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి అవతల వాళ్ళు నువ్వు తిట్టకు. తిట్టలేదు కదా పాపం. ఆయన ఏదో ఆయన మానాన అక్కడ భూకంపం వస్తుంది, ఆడిపోతాడు, వీడిపోతాడు అని చెప్పి ఆయన నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. పోనీ ఆయనకి కళ వచ్చింది. నా కళలన్నీ కూడా నిజం అవుతాయని నాకు నమ్మకం. అంతెందుకమ్మా మన పెద్దవాళ్ళు చెప్పరా? పొద్దున్న 4 గంటలకు వచ్చిన కళ నిజం అవుద్ది, అమ్మ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన కళ అయితే 6 నెలలకు నిజం అవుద్ది, ఇలాంటి ఏవో చెప్తుంటారు కదా. మరి అదే ఆయన అది మనం నమ్మినప్పుడు మనం అన్ని మాటలు అనుకుంటాం. దిష్టి తీర్చుకుంటాం మనం సాయంత్రం పోయి. దిష్టిరా అంటారు. నేను మా అమ్మనే కన్విన్స్ చేయలేను. అంతే, ఎవరిని కన్విన్స్ చేయలేను. అంతే. ఇది తరతరాలుగా నరాల్లో ఇంకిపోయిన భావనలు. సో, నాకొక డైలాగ్ గుర్తొచ్చింది. అల్లు అర్జున్ గారు ఒక ఇది చెప్పినప్పుడు, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్కే కావాలి. అందుకే మన ఇండియాలో బాబాలు చాలా ఫేమస్ అని చెప్పి. సైంటిస్టుల కన్నా సైంటిస్టుల కన్నా బాబాలు చాలా ఫేమస్. అదే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అది లక్ష్మీదేవి నేను గౌరవిస్తాను. ఓకే. అలాగే విష్ణుమూర్తి నేను గౌరవిస్తాను. అలాగే రాముడు, కృష్ణుడు నేను గౌరవిస్తాను. ఎందుకంటే వీడు మా తాతకి ఎట్లాగ దండం పెడతాను, ఆయన ఫోటో కనబడితే వీళ్ళని కూడా దండం పెడతాను. అంతేగాని అమ్మ నీకు దండం పెట్టా, నాకు ₹1,00,000 ఇచ్చేయి, నీకు దండం పెట్టా, నాకు ₹1,00,00,000 ఇచ్చేయి అని మీ లోభత్వం బయట పెట్టుకోకండి. నేను అనేది ఏంటంటే ఒకటే ఆలోచించండి. ఇవాళ బిల్ గేట్స్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు?
లేకపోతే మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు, ధనవంతుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే బయటికి కనబడేదంతా ప్రొడక్ట్. ఆయన లోపల ఇంటికి పోయి చూస్తే ఆయన ఆయన ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో ఆయన రోజు పద్ధతిగా ధోతి కట్టుకొని జంజం వేసుకొని లక్ష్మీదేవి పూజ చేస్తాడు. మరి ఆయనకి ఎలా వచ్చినాయి ఇట్స్ ఏ హార్డ్ వర్క్ కదా? మరి మనం అందరం ఎందుకు అష్టలక్ష్మి వ్రతం చేస్తే, ఈ స్తోత్రం చేస్తే డబ్బులు వస్తాయని కూడా ఆయన ఏ స్తోత్రం చేస్తున్నాడు? జుకర్బర్గ్ లేకపోతే ఆయన పేరేంటి, బిల్ గేట్స్, అంబానీ చేస్తారు. అంబానీ ఇండియన్ కాబట్టి చేస్తారు. బట్ వాళ్ళకి పాపం లేరు కదా లక్ష్మీదేవి. మరి వాళ్ళు అడుగు తినాలి కదా లెక్క ప్రకారం. ఎందుకు తినట్లేదు? నేను అనేది ఏంటంటే రెస్పెక్ట్, దేవుడి మీద రెస్పెక్ట్ పెట్టండి, వాళ్ళని దండం పెట్టండి. వాళ్ళు మన పూర్వీకులు సంథింగ్. అంతేగాని నాకు ఇది కావాలని అడగండి. ఎప్పుడైనా సరే మీరు అడిగారంటే అది మీకు వచ్చేస్తుంది. ఆ దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, నాలుకలో గుచ్చేసుకుందాము, పొలు దండాలు పెట్టేద్దాము, నిప్పుల్లో దొక్కేద్దాము. ఇవంతా కూడా ఈ మూఢనమ్మకాలు పోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. చాలామందికి నేను చెప్పింది నచ్చకపోవచ్చు. మా అమ్మకే నచ్చదు. దిష్టి రోజు ఇంత సాంబ్రాణి పొగ తీసుకొచ్చేస్తున్నా బుడ్డోడికి. వద్దమ్మా ఇన్ని అగ్రత్తులు వెలిగిస్తుంది ఇంట్లో. దాంట్లో నుంచి వచ్చే పొగ నాకే సఫికేటింగ్గా ఉంటుంది. రకరకాల ఇవన్నీ కెమికల్స్ వస్తాయి. అదేమి ఆక్సిజన్ కాదు కదా. ఎస్, కానీ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉంది భాష, అది మర్చిపోయారు. పాజిటివ్ ఎనర్జీ దానికి ఏదైనా మీటర్ ఉందా పాజిటివ్ ఎనర్జీని కొలవడానికి? ఇట్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్, ఒక మంచి వైబ్ ఉంటుంది. అది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా, దాంట్లో తప్పే లేదు. అది వెలిగి మా అమ్మకి అదే, నాకు మా అమ్మకి రోజు పెద్ద గొడవ. మా అమ్మ పూజ గది, నా పూజ గదిలో నేను వెలిగించుకుంటాను. మా అమ్మ వెలిగించడం నా వల్ల కాక నేను మా అమ్మ వెళ్ళగానే ఆ అగరత్తులు తీసుకొచ్చి ఇట్లా కింద కొట్టేసి ఆపేస్తూ ఉంటాను. ఆక్సిజన్ చాలా ప్రెషియస్ థింగ్. ఇది మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. మనం మంటలు వేసేసి, మంట వేస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ పీలుస్తుంది అది. మా అమ్మనే కన్విన్స్ చేయాలి, ప్రపంచాన్ని నేను కన్విన్స్ చేస్తాను చెప్పండి. కానీ సరే, అవన్నీ చిన్న చితక. ఇది ఏకంగా భారీ స్కెచ్లు కదా ఇవన్నీ, భారీ స్కామ్లు, భారీ స్కెచ్లు. దానివల్ల పెద్ద నష్టమే లేదు. అని ఆ దిష్టి పోయింది అనుకుంటుంది మా అమ్మ. పోలే అనుకుంటే దానివల్ల నష్టమే లేదు, ఇంత బియ్యం గుప్పిడి బియ్యం పోయిందని. కానీ వీళ్ళందరూ లక్షలు పూజలకి ఇవేవో పూజలు అంట, ఏదేదో పూజలు చేయించడము, వాళ్ళకి పూజలు చేయించడం, యాగాలని చెప్పడము. సో దాని మీద ఐ థింక్ సంపాదించడం ఎక్కువ ఉంది చెప్పాలి అంటే. అదే మీరందరూ తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఇది తెలుసుకున్నాం, ఈ టెక్నిక్, ఈ పూజలు యాగాలు చేస్తే ఇవి వస్తుందని. ఈ జుకర్బర్గ్, బిల్ గేట్స్ ఎప్పుడో తెలుసుకున్నారు. వీళ్ళు రోజు అదే పని చేస్తుంటారు. వాళ్ళు అఘోరీలు పిలిచి యాగాలు చేసి ఆయన అంత రిచ్ అయ్యాడు. లేకపోతే అంత రిచ్ ఎక్కడ వచ్చేది ఆయనకి, బిల్ గేట్స్కి. ట్రంప్ అయితే ఇదే పని తెలుసా మీకు? ట్రంప్ ఇదే పని, మీకు తెలియదు. ఇవన్నీ బయటికి తెలిసిపోతాయని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక అఘోరిని ఇంట్లోనే పెట్టుకుని ఉంటాడు ఆయన. అసలుకి ఆ గోరి, అసలుకి అది మరీ ఘోరమైన ఇష్యూ అండి. అదే, అందుకే నేను దాన్నే ఆ గోరి అంటారు, ఆ ఘోరాన్నే ఆ గోరి అంటారు, ఆ ఘోరాన్ని ఆ గోరి అంటారు. మీ అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేమైతే అర్థం చేసుకోలేము. బట్ ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ శేఖర్ గారు. బట్ ఇంత టైం అయినా మా కోసం ఇచ్చినందుకు. డెఫినెట్గా అంటే ఎందుకు మిమ్మల్ని పిలుస్తాము అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకటి చెప్తారు, ఇది నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మొద్దు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఎవరో ఏదో చెప్పేసారు, అది నేను చెప్తున్నాను, అది మీరు నమ్మొద్దు, లేదు వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది, ఆ సెలబ్రిటీల ఇంట్లో నేను చూశాను. ఇప్పుడు సో కాల్డ్, కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి నిజం ఏంటంటే అమ్మా, ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మీరు ఇందాక అన్నారే పాజిటివ్ ఎనర్జీ, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనసులో నుంచి వస్తుంది. మీ మనసులోనే ఉంటుంది, అది ఎక్కడా ఉండదు. అది వెలిగిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి మీ మనసులో ఎప్పుడు ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా పాజిటివ్ వావ్ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. తలనొప్పిని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అరే నీకేం లేదురా, కొంచెంసేపు తగ్గిపోద్దురా అంటే, సార్ మందు ఇస్తే కానీ, ఇంజెక్షన్ చేస్తే కానీ తగ్గదు. వాడికి సరే ఇదిగో అని చెప్పి ఒక చిన్న కాల్షియం ట్యాబ్లెట్ తెచ్చి ఇది వేసుకుని వెంటనే తగ్గిపోద్ది నీకు అనగానే వాడు వేసుకుని, నాకు తగ్గిపోయిందా, తగ్గిపోయినట్టే ఉంది, ఆ ఫీలింగే తగ్గించేస్తుంది. జస్ట్ నమ్మకం అది. ఆ నమ్మకం చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. అది జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు తప్ప దానివల్ల ఇది అనేది కాదు. అదే దిష్టి, అదే అగరత్తుల వల్ల వచ్చే మీ పాజిటివ్, అదే ఇవన్నీ కూడా. లాజిక్ ఏంటంటే అది మరి అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? మీరు చెప్పినట్లే ఒక దీనిలో మన ఉపాసన గారు చెప్పారు, డెఫినెట్గా ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వాళ్ళ నమ్మకంతో వేసుకుంటే డెఫినెట్గా వేరియేషన్ కనిపిస్తుంది, వాళ్ళ రికవరీ అనేది తొందరగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా అది నమ్మకం అనేది ఒకటి ఉంటే చాలా తొందరగా వాళ్ళు
తగ్గిపోతుంది ఏదైనా సరే ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పారు. లైక్ మీరు చెప్పినట్టు ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటే అది మన ఫీలింగే అని మీరు అన్నారు చూసారా? యెస్. యెస్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన విషయం ఇది. అండ్ అన్నిటికంటే అద్భుతమైన నమ్మకం ఇది పెట్టుకుంటే ఇంకా వేరే ఏ నమ్మకం అక్కర్లేదు. అసలు ఏ నమ్మకం పెట్టుకోకుండా ఉండడం అనేది మంచి నమ్మకం అనేది పెట్టుకున్నారంటే ఏదన్నా మనం మన సొంతంగా చేసుకోవడం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ ఫర్ మీ వాల్యుబుల్ టైమ్. సో ఇంత లేట్ అయినా సరే మా కోసం వచ్చారు. సో ఎవ్రీ టైమ్ మీకు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము. బట్ మీరెప్పుడు మాకు చాలా స్వీట్‌గా సదా మీ సేవలో. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండీ! ఇది ఈరోజు మన శేఖర్ భాష గారితో చిట్ చాట్. సో ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.